హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్య వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? మేమైతే మస్తుగున్నాం. ఏంటి ఏమో చేస్తుంది అనుకుంటున్నారా? అదే అండి, ఇడ్లీ ప్రిపరేషన్ చేస్తున్నాను. బయటికి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక టిఫిన్ చేసుకొని బయటికి వెళ్ళాలి కదా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ముందు ఈ వ్లాగ్లో మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 4 టైంకి, మార్నింగ్ 4కి మొత్తం మా ప్రాంతం అంతా చీకటిగా ఉంది. మా ఇంటి సైడు అందరి ఇంటి సైడ్ అట్లనే ఉంటుంది అనుకోకండి, జస్ట్ ఫర్ ఫన్. సో ఇక్కడ ఆల్రెడీ బయలుదేరిపోయాం. మొత్తం అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. సన్ రైజ్ అయితే మస్తు ఉంది. మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సన్ రైజ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. మొత్తం మంచు, మొత్తం ఇట్లా ముందు వెహికల్ అనేది మనకు కనబడకుండా మొత్తం అవుతుంది. అసలు ఏంటి, ఎట్లా ఎందుకు అవుతుంది అనుకున్నాము. బట్ చూడండి, మీకు వీడియో చూపిస్తాను. ముందు వీడియో అసలు ఏం కనిపిస్తలేదు బయట. మొత్తం మంచు, ముందు సన్ రైజ్ ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం టోటల్గా స్నో వచ్చేసింది, మొత్తం మంచు వచ్చేసింది, మంచుతో కవర్ అయిపోయింది. సో ముందు వెహికల్స్ కొంచెమే కనిపిస్తున్నాయి చూడండి. అయినా వెళ్తున్నాం లైట్స్ ఆన్ చేసుకొని. సో తర్వాత మళ్ళీ కొద్ది దూరం వెళ్ళేసరికి మళ్ళీ సన్ రైజ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు వెదర్ కొంచెం గమ్మత్తుగా ఉండే. సో మేము వెళ్ళేటప్పుడు, అండ్ చూడండి ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచిగా కనిపిస్తున్నాయి అంతా. ఇంత పొద్దున్న మార్నింగ్ వెదర్ మంచిగా ఉంటుంది కదా, గ్రీనరీ తోటి. సో ఒక పక్కన వెహికల్ ఆపుకొని మేమైతే టిఫిన్ చేస్తున్నాము. మేము తెచ్చిన ఇడ్లీ వాడికి నచ్చదంట. సో వాళ్ళ డాడీ బోండా తీసుకుంటే అప్పుడు బోండా తింటున్నాడు. చూడండి, తినిపిస్తున్నాడు వాళ్ళ డాడీ. సో వద్దంట, చాలు కడుపు నిండిపోయిందంటే మా పెద్దోడికి తినిపిస్తున్నాడు. అయినా ఇంట్లో ఫుడ్ ఏం నచ్చుతుంది పిల్లలకి, ఒక్కొక్కసారి అట్లనే చేస్తుంటారు కదా. అయినా పర్లేదులే, మేమైతే తినేసినాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఆగి టిఫిన్ చేసి, అండ్ వేడిగా ఆ చల్ల వెదర్కి ఫుల్ చలి పెడుతుంది. అయినా అట్లనే తినేసాము. టిఫిన్ చేసిన తర్వాత టీ తీసుకున్నాం, ఎందుకంటే చల్లది కొంచెం కడుపులోకి వెళ్ళిన తర్వాత వేడిగా తాగితే అప్పుడు చలి అనేది కంట్రోల్ అవుతుందని చెప్పి. సో మీరేం చేస్తారు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇవి కొండలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యేది ఉంటుంది. ఈ వ్యూ అయితే ఏం మస్తు ఉంటుంది. ఆ చెట్లకి పూలు వచ్చి, రెడ్ కలర్ పూలతో, ముందు ఒకసారి మేము వచ్చినప్పుడు చూశాను నేను. ఇట్లా టర్న్ అయ్యే దగ్గర మొత్తం అటు ఇటు గ్రీనరీ ఉండి మధ్యలో రెడ్ కలర్ పూలు వచ్చి చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఇక్కడ ఇదైతే సేమ్ హుస్సేన్ సాగర్ లాగా అనిపించింది, బట్ హుస్సేన్ సాగర్ అయితే కాదు, ఇది యాదాద్రి. సో యాదగిరి గుట్టకు అయితే మేము వచ్చేసాము. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు మంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ఫొటోస్ పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను, చూడండి. సో మొత్తం టోటల్ గ్రీన్ అండ్ క్లీన్గా ఎంత సూపర్గా ఉంటుంది. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సో ఇది వ్యూస్ అనమాట పైనుంచి. సో నెక్స్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇది ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మా చిన్నోడు ఏడుస్తున్నాడంటే వాడికి గుండు. సో మా చిన్నోడికి, మా పెద్దోడికి, మా అల్లుడికి అండ్ మా మరిదికి అందరికీ 4 మెంబర్స్కి గుండ్లు కొట్టియాలని మేము అనుకున్నాము. సో ఇది మొక్కు లాంటిదే అనుకోండి. సో ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఉంటుంది అసలు మజా అంటే. మా చిన్నోడికి అర్థమైంది సిచ్యువేషన్, అస్సలు ఉండట్లేడు, వెళ్ళిపోతాను ఏడుస్తున్నాడు, స్టార్ట్ కూడా చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు చూడండి వాడి తమాషా. నిమిషం పాపం మస్తు అంటే మస్తు ఏడ్చిండు. అయినా ఊరుకుంటామా, మంచిగా చాక్లెట్లు ఇప్పిస్తామనో ఏదో చేసి వాడికైతే గుండు కొట్టించాము. అండ్ ఇక్కడ మా పెద్దోడు ఒక్కడే సింగిల్ హ్యాండ్ అన్నట్టు వచ్చి వాడు కూడా గుండు గీకేసుకుంటున్నాడు. వాడిది అయిపోయింది ఫస్ట్, వీడిది ఫస్ట్ స్టార్ట్ అయింది. కానీ వీడు ఏడవడంతో అట్లా, ఇతను మా అల్లుడు. సో అందరికీ గుండ్లు అయిపోయినాయి. మా చిన్నోడు అసలు వాడి మొహం అద్దంలో చూసుకోవడానికి సిగ్గుపడుతున్నాడు వాడు. చూడండి ఇట్లా చేస్తున్నాడు అసలు. అసలు నిజంగా ఇట్లాంటి పిల్లలు ఉండాలి, మస్తు టైం పాస్ అవుతుంది మనకైతే కదా. చూడండి,
వావ్! అంటే వాడు అసలు అద్దంలో కాదు కదా! మాకు కూడా ఫేస్ చూయిస్తలేడు అసలు మొత్తం. వాడేమనుకుంటున్నాడో వాడికి కూడా అర్థం అవ్వట్లేదు. మాకు కూడా అర్థం అవ్వట్లేదు. సిగ్గైతుందా? ఫేస్ చూయిస్తలేడు చూడండి ఎట్లా చేస్తున్నాడో వాళ్ళ డాడీ దగ్గరనే ఉంటున్నాడు. సో, నెక్స్ట్ గూన్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి స్నానాలకొచ్చేసాము. సో, ఇక్కడ గుండం అయితే సూపర్ కట్టారు. ఇక్కడ మా వాడు దాన్ని చూసి స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాడు. సో, ఫ్రెష్ అప్ అయిపోయాము. నెక్స్ట్ అందరం స్నానాలు చేసుకొని తర్వాత నెక్స్ట్ టెంపుల్‌కైతే అదే కొండపైకెళ్తున్నాము. గుట్టపైకెళ్తున్నాము. నాట్ కొండ. ఇట్స్ గుట్ట సారీ. సో, గుట్టపైకెళ్తున్నాము. సో, దర్శనం చేసుకోవాలి కదా స్వామివారిని. సో, దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికెళ్ళిపోతామనమాట. సో, ఇక్కడికి మొత్తం ఎంత బాగా అంటే మీరు చాలామంది చూసే ఉంటారు. బట్ నా ఫీలింగ్ మస్తు క్లీన్‌గా గ్రీనరీ ఎంత బాగుంది. ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేశారండి నిజంగా. ఎవరి ప్లానింగో ఏంటో గానీ ఇక్కడ లోపల ఇది మొత్తం గోల్డ్ మొత్తం. గోల్డ్ అంటే గోల్డ్ రియల్ గోల్డ్ కాదు. ఏమో తెలీదు నాకైతే. మొత్తం గోల్డ్ తో ఉంది. సో, ఇది కింద వ్యూ. ఇంతకుముందు చూయించిన ఫోటో వచ్చేసి పైనుంచి టాప్ వ్యూ. సో, ఇట్లా ఉంది లోపల మొత్తం. ఆల్రెడీ చాలామందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు. అండ్ రావాలనుకునే వాళ్ళు ఇంత బాగుందని ఈ వ్యూ చూసి వచ్చేస్తారనమాట. సో, అట్లా ఇది ఇక్కడ ఎన్ని సార్లు వెళ్ళినా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుంది. చూసిన కొద్దీ చూడాలనుకునే దృశ్యాలలో యాదాద్రి ఒకటి అనుకోవచ్చు. సో, లెట్స్ వాచ్. అసలు నిజంగా యాదాద్రి నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్. నేను గట్టిగా నమ్ముతా. సో, ఇక్కడ నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఒక చిన్న విల్లా తీసుకున్నాం మేము. చిన్న విల్లా తీసుకొని అక్కడ స్టే చేసి అక్కడ మేము లంచ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసాము. సో, కార్కి కూడా మంచి పార్కింగ్ ప్లేస్ దొరికింది. అండ్ ఇక్కడ మేమొచ్చేసి తలకాయ కూర అది ఇంకా ఉండలే. దానికోసమే ఈ టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టాము. అండ్ ఆల్రెడీ నాటుకోడి చికెన్ ఇంతమందికి ఇష్టం నాటుకోడి. మేమైతే నాటుకోడి ఫుల్ ఫ్యాన్స్ ఇక్కడ. సో, ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయింది. థమ్స్ అప్. అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం మినిమమ్ ఇవి తక్కువే అనుకోవాలి. సో, తినేసాము. బాగా మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంటికి. సో, రావాలి కదా ఇంటికి. సో, అక్కడ షాపింగ్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయామనమాట. సో, ఇది ఈరోజటి వ్లాగ్. ఇది నార్మల్ ఫన్ లేదు. మా చిన్నోడితోటైతే వాడితోనే ఎక్కువ ఫన్ ఉంది. అండ్ అందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా వెళ్ళాలనిపిస్తే యాదాద్రి ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పొచ్చు. పక్కా 100 మార్క్స్ ఇస్తాను. ఇక్కడ ఈ వ్యూ వచ్చేసి స్వర్ణగిరి వస్తుంటే మధ్యలో దారిలో ఉంటుంది కదా! సో, నైట్ టైమ్ వ్యూ చాలా బాగుంటుందంట. వెళ్ళండి ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.